కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఉన్న రేషన్ కార్డుదారులకు ఉచితంగా బియ్యం సరఫరా చేస్తోంది. కోవిడ్ వైరస్ కారణంగా అనేక రంగాల వారు పని లేక పస్తులుంటున్నారని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం మొదట కొంతకాలానికి ఉచితంగా రేషన్ బియ్యం అందించాలని నిర్ణయించింది. అయితే అప్పటి నుంచి గడువు ముగిసిన ప్రతిసారి ఉచిత రేషన్ బియ్యం పథకాన్ని పొడిగిస్తూనే ఉంది. ఈ క్రమంలోనే ప్రజలకు ఉచితంగా రేషన్ బియ్యం పంపిణీ చేసే బదులు వారికి ప్రత్యామ్నాయంగా ఉపాధి అవకాశాలు కల్పించడం, వారిలో నైపుణ్యాలు పెంచడం వంటి చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. ఈ సందర్భంగా ఎంతకాలం ఈ ఉచితాలు అందజేయాలి అంటూ సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసింది. కోవిడ్ ప్రారంభమైనప్పటి నుంచి వలస కార్మికులకు ఉచిత రేషన్ లభిస్తోందని, వీటికి బదులు వారికి ఉపాధి అవకాశాలు కల్పించడం, వారిలో నైపుణ్యాభివృద్ధిని పెంపొందించడం వంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. 2013 నాటి జాతీయ ఆహార భద్రతా చట్టం ప్రకారం దేశంలో ఇప్పుడు 81 కోట్ల మంది ప్రజలకు ఉచితంగా లేదా సబ్సిడీ ద్వారా రేషన్ను అందిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం అందించిన సమాచారాన్ని చూసి సుప్రీంకోర్టు తీవ్ర ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఈ లెక్కలను బట్టి చూస్తే కేవలం దేశంలో పన్ను చెల్లింపుదారులు మాత్రమే మిగిలినట్టు కనిపిస్తోంది అంటూ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ మన్మోహన్తో కూడినటువంటి ధర్మాసనం కేంద్ర ప్రభుత్వం తరపున వాదనలు వినిపిస్తున్న సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య బాటీలను ఉద్దేశించి వ్యాఖ్యానించింది. 2020లో కరోనా మహమ్మారి వెలుగు చూసిన టైంలో మొదలైన వలస కార్మికుల కష్టాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయని పేర్కొంటూ ఓ ఎన్జీఓ సంస్థ దాఖలు చేసిన పిటిషన్పై లాయర్ ప్రశాంత్ భూషణ్ వాదనలు వినిపించారు. ఈ క్రమంలోనే ఈ శ్రెమ్ పోర్టల్లో నమోదైన వలస కార్మికులందరికీ ఉచిత రేషన్ సమకూర్చేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని సుప్రీంకోర్టును కోరారు. దీనిపై స్పందించిన ధర్మాసనం ఇలా ఎంతకాలం ఉచితాలు ఇవ్వాలి, ఈ వలస కార్మికులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించి నైపుణ్యాభివృద్ధిని పెంపొందించడానికి మనం ఎందుకు పని చేయకూడదని ప్రశ్నించింది. ఆ తర్వాత తదుపరి విచారణను జనవరి 8వ తేదీకి వాయిదా వేసింది.